శ్రీమాత్రే నమః. అమ్మవారికి 48వ నామం మహాలావణ్య సేవధయే నమః అని చెప్పాలి. ఈ నామాంతంలో గల సేవధి అనే పదం పుంలింగ పదం. స్త్రీలింగ పదం అయితే సేవధ్యై నమః అంటాం. పుంలింగం కాబట్టి సేవధయే నమః అని చెప్పాలట ఇక్కడ. అంటే దీనికి అర్థం ఏమిటంటే అమ్మవారు అతిశయించిన అందానికి గని వంటిది, నిధి వంటిది అని అర్థం. అతిశయించిన అందానికి గని వంటిది. పోలికేముంది, ఇంకా చెప్పలేని అందం, వర్ణించడానికి వీలు లేని అందం అన్నమాట. అమ్మవారు చైతన్యంతో కూడిన అద్భుతమైన సౌందర్య నిధి. నిండి ఉన్న దానిని నిధి అంటారు. జగత్తంతటా నిండి ఉంది కాబట్టి అమ్మవారు నిధి. ఈ సౌందర్యాన్ని చూడడానికే కదా మీరు కులు మనాలి వెళదామా, కొడైకెనాల్ వెళదామా, ఊటీ వెళదామా, ఏమ్మా హిమాచల్ ప్రదేశ్ వెళదామా అని ఈ ప్రకృతికి అందచందాలు చూడటానికి వెళుతూ ఉంటాం కదా మనం. ఆ అందమే ఈ అందం. ఇక అది మహాలావణ్యమైనటువంటిది, అది అతిశయించినటువంటి అందం కలిగినటువంటిది. జగత్తంతటా నిండి ఉంది కాబట్టి అమ్మవారి నిధి. జగత్తులో ఎక్కడ ఒక్కచోటే అమ్మవారు కనపడదు కదా, అంతా ఆమెలోనే ఉంది. వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా ఆమెలో ఒక ఆకారం, పరిధులు, పరిమాణాలు ఏర్పడుతున్నాయి. కానీ ఇవేవీ లేకపోతే అంతా ఆవిడే కదా, అంతటా ఆవిడే కదా. అందుకని ఆమె నిధి. అయితే మామూలు నిధి కాదు, సౌందర్య నిధి, లావణ్య నిధి. ఇప్పుడు చూడండి, ఒక శిలలో కృష్ణుడి యొక్క విగ్రహం చెక్కినప్పుడు శిల్పి ఎంత బాగా కృష్ణుడి విగ్రహం చెక్కాడు అనడం కంటే కూడా శిలలో అంతకు పూర్వమే కృష్ణుడు ఉన్నాడు. శిల్పి చేసిందల్లా ఏమిటి, అనవసరమైన శిలాభాగాన్ని నేర్పుగా తొలగించాడు అనడమే సబబు. అవునా కాదా? ఒక రాయి ఇక్కడ పడుంది నాన్న, దానిలో అనవసరమైన భాగాన్ని తెలిసి అందులో కృష్ణుడు బయటపడ్డాడుగా. అలా చెప్పడం కరెక్ట్ కదా. ఎంత బాగా చెక్కాడు అనడం కన్నా అలా చెక్కినప్పుడు కృష్ణుడి రూపంగా అమ్మవారు ఆ శిలలో నుంచి వ్యక్తమవుతుంది. రాముడి విగ్రహం చెక్కితే రాముని రూపంగా వ్యక్తమవుతుంది. ఇంకో విగ్రహం చెక్కితే ఇంకో విగ్రహం లాగా. కానీ ప్రతి విగ్రహం చెక్కినప్పుడు కూడా అనవసరం అనుకుని తొలగించిన శిలాభాగాలు ఇంకో విగ్రహం చెక్కుతున్నప్పుడు అవసరం అవ్వచ్చు. అంతేగాని ఆ శిలలో పనికిరాని భాగం కొంత ఉంటుందనుకోవడం కూడా మళ్ళీ పొరపాటే. అలాంటి శిల లాంటిది అమ్మవారు. అన్ని రూపాలు, అన్ని విగ్రహాలు, వ్యక్తులు, పరిధులు, పరిమాణాలు అంతా అమ్మవారే. ఆమెలోంచి అన్నీ వేరువేరుగా వ్యక్తమవుతున్నాయి. ఆమె మూల ప్రకృతి అదితి అన్నా అదే అర్థం. ఇంకా భాగాలుగా వేరు చేయబడని స్థితిలోనూ, అంటే ఒక రకంగా చెప్పాలంటే చపాతీల పిండి లాంటిది. చపాతీలో ఒక పిండి కలిపి పెట్టాం, దాన్ని వేరువేరుగా తీసుకుని మనం ఈ చపాతీల భాగాలుగా వేరువేరుగా చేయనంత వరకు పిండిలోని ఏ భాగమైనా ఏ చపాతీ అయినా కావచ్చు కదా. ఆ చపాతీని ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు మనం. ఇప్పుడు అర్థమైందా? పైథాగరస్సు ఈ చోటు అనే అమ్మవారిని గురించి బలి చక్కగా చెప్పాట. ఏమని? శిల్పానికి సౌందర్యమే కానీ చైతన్యం ఉండదు. చైతన్యంతో కూడిన సౌందర్యమే లావణ్యాన్ని సూచిస్తుందిట. సందర్భాన్ని బట్టి వ్యక్తులకు ఒక విశేషం వస్తుంది. ఈ సందర్భాలు, వయసు, చేతనత్వం అయితే ఆ వ్యక్తిలో వచ్చేదే లావణ్యం. అమ్మవారు కేవలం సౌందర్య రాసే కాదు, లావణ్య నిధి కూడా. ఎంత అందాల రాసైనా చలించని అందం ఫలించదు. ఎంత అందాల రాసి అయినా చలించనిదే అది ఫలించదు. ఈ చలించే అందంతో ప్రపంచమంతా ఆమె నిండి ఉంటుంది. ఆమె అరుణారుణ కాంతి కిరణాలే ప్రపంచం అంతా నిండిపోయి వివిధ రూపాలుగా మనకు వ్యక్తమవుతూ ఉంటాయి. అలాంటి చైతన్య, సౌందర్య, సౌకుమార్య, సౌజన్య, లావణ్య నిధి అమ్మవారు. అంతా ఆవిడే, అంతటా ఆవిడే. అతిశయించిన అందానికి గని వంటిది అని ఈ నామానికి అర్థం. అందమైన ఆడపిల్లలు కావాలండి అని కోరుకుంటాం కదా మనం. ఏరా, అమ్మవారి లాంటి అందమైనటువంటి ఆడపిల్ల కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా అమ్మవారికి అందచందాలు పిల్లలకి రావాలనుకుంటే ఈ మహాలావణ్య సేవధి అనే నామాన్ని జపించుకుంటే అందమైన భార్య వస్తుంది, అందమైన పిల్లలు పుడతారు. అందం అంటే ఏమిటి? ఇందాక చెప్పారే, అది చైతన్యం లేనటువంటి అందం ఏం చేసుకుంటాం? ఏమ్మా?
అలా గనుక మనం అమ్మవారిని ఆరాధిస్తే మనకి అనుగ్రహిస్తుంది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?